నా ఇంట్లో ఎన్ని ఈగలా? హలో బాస్, నేను లక్కన్ మాట్లాడుతున్నా. నా ఇంటి ఫుల్గా దోమలే ఉన్నాయి, అందువల్ల నేను సరిగా పని చేయలేకపోతున్నాను బాస్. ఈగలు చెప్పే మందులు ఏదైనా పంపిస్తారా? నన్ను చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది? ఇలా చూడండి సార్, ఇది చేయడం వల్ల మీకే కదా సార్ మంచి జరుగుతుంది. ఎందుకంటే నేను ఇలాగే ఉంటే నాకు మంచి జరుగుతుంది. సరే, ఒక కొత్త ఆయుధాన్ని ఉపయోగించాలని నిర్ణయించాను. అది నువ్వు ఉపయోగించి చూడు. కానీ ఒక విషయం, దాని ధర నీ 1 నెల జీతం. దాన్ని విరగొట్టావంటే దానికి కావాల్సిన డబ్బులు నువ్వు ఇచ్చే తీరాలి. ఏంటే ఒక కొత్త ఆయుధమా? ఇది చిన్న పిల్లలు తల్ల మటించే బ్యాండ్ లాగా ఉంది. ఇది వేసుకొని చిన్న పిల్లల్లాగా తిరగాల. నాలో అలాగే స్పైడర్ శక్తితో వచ్చినట్టు ఉంది. ఇది నిజంగానే చాలా బాగుంది. ఇది ఉంటే చాలు, ఆ ఎలుక మంటల్ని నేను ఓడిస్తాను. ఒరే పెరికోడా, ఆ చెట్టుకి నీకైనా వయసు ఎక్కువరా, దాన్ని ఎలా నరుకుతావు? మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్లేదే మంచిది, సరేనా? నేను టైర్డ్ అయిపోయాను, ఇక్కడే కాస్త రెస్ట్ తీసుకుంటాను. రే అన్నయ్య, ఆ లాగర్ విక్కీకి పిచ్చి పట్టిందనుకుంటాను. ఇప్పుడు వాడి కథని ముగించే సమయం వచ్చింది. రే అన్నయ్య, వాడి ట్రాప్ లో నేను ఇరుక్కుపోయాను. ఒరే తమ్ముడు, నీకేం కాలేదుగా? అయ్యా, నన్ను ఎలాగైనా కిందకి దింపురా, నా వల్ల కుదరలేదు, దొరికిపోయాను రా. గట్టిగా పట్టుకో తమ్ముడు, ఈ లక్కాని నేను చూసుకుంటా. నేను చూసి భయపడాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఎందుకు చూడడానికి దోమలాగా ఉన్నావు? ఎందుకంటే నేను దోమనే. అన్నయ్య జాగ్రత్త రా. అరే వీడు చాలా వేగంగా ఉన్నాడు, ఏం చేసేది? ఒరే లక్క, నిన్ను నేను వదిలిపెట్టను. ఒక కర్రతోనంత గొడవ పడాలని అనుకుంటున్నావా? ఇది ఎక్కడికి పోయింది? ఇప్పుడు రారా చూద్దాం. మర్యాదగా నన్ను వదిలి వెళ్ళిపోరా లక్క. తమ్ముడు పదా, ఆ లక్క చాలా శక్తివంతుడు అయ్యాడు, అర్థమైందా? మనం ఇక్కడి నుంచి పారిపోదాం. అయితే సరే, విషయం అదేనా? మీరు పరిగెత్తుతున్నారా? ఇది మీకు నచ్చుతుందా అని చూద్దాం. వాసన వచ్చే పురుగు పవర్. ఏం అర్థం కావట్లేదు, త్వరగా పరిగెత్తు. నేను వస్తూ ఉన్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మన టర్న్ రా తమ్ముడు. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఓరే దేవుడా, ఏంటి ఎంత గొప్ప కొడుతుంది? దేవుడా, పట్టుకోలేకపోతున్నాడు. నోరు మూసుకొని ఆ లక్కని వెతుకో. ఇంకోటి తీసుకో. నేను కాదు. ఒరే తమ్ముడు, అన్నయ్య నన్ను కాపాడురా.
నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది, అర్థమవుతుందా? ఏ లక్క, ఈ మందు నువ్వే తీసుకోరా. ఇదిగో. ఎంత ధైర్యం ఉంటే నా దగ్గర దొంగతనం చేస్తుంటావు? మూరకెళ్ళకమంటే అన్నాన్ని కాపాడుకోరా పిచ్చోడా. రాడాయ్. నేను తప్పించుకున్నాను. ఆహా, చాలా బలంగా దెబ్బ తగిలిందే. వీడిని నేను గట్టిగా కొట్టేశానా? ఓ, ఎవరి మీదైనా జాలి పడితే నువ్వు కోల్పోతావు. ఇదిగో వచ్చాను లక్క. ఎవరో నన్ను పిలిచింది. ఇది ఎవరు? నువ్వు నా వస్తువుని దొంగతనం చేసావా? ఇదిగో తీసుకోరా. ఇదిగోరా. ఈ లక్క ఎక్కడికి వెళ్ళాడు? అరే, ఈ లక్క ఈగలా మారిపోయాడే. చూడడానికి ఈగలాగే ఉన్నాడు. వాడిని పట్టుకోరా. ఏంటి మెల్లగా వస్తున్నారు? అరెరే, నేను వేరే దొరికిపోయానే. హే, కళ్ళద్దాల వల్ల మీరు నాకు చాలా చిన్నదిగా కనిపిస్తున్నారు. ఏంటి? ఊరే, నా మీద నుంచి కిందకి దిగరా. కిందకి దిగమన్నా. నేను ఇరుక్కుపోయాడు, నన్ను కాపాడు. వాడిని కాపాడలేవు, అది మర్చిపో. డబ్బులు నువ్వు ఆ వలని తెంచలేవు. బాగా ట్రై చేయి, కానీ నన్ను ఓడించలేవు. నువ్వు ఇదేలాగా చాలా ట్రై చేయాలి. త్వరగా బాగా కొట్టు. ఏంటి? ఏమైంది? వల అయిపోయిందా? అది కూడా విరగొట్టావా? ఎముకలు విరిగిపోయిన తలోకి కొట్టలేదు. తనలు తినడానికి సిద్ధంగా ఉండండి. అన్నయ్య, ఇప్పుడేం చేసేది? అరరే, 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 నాకేమవుతుందా? నన్ను వదిలి బయటికి వెళ్ళా. నేను మిమ్మల్ని వదలను. నేను ఒక ఈగని. నేను వ్యాధులు ఇచ్చే దోమని. ఆపు, ఆపు. నిన్ను నువ్వు నా దగ్గర తప్పించుకోలేవు. సరే, దీని తప్ప నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. వద్దు అన్నయ్య, నాకు వచ్చి సహాయం చేయరా. ఆగు తమ్ముడు, ఎదుగో వచ్చేస్తున్నా. హాట్ అయిపోయే సమయం వచ్చింది. ఒరే లక్క, ఇదిగో. నేను ఒక దోమ. అందరికి వ్యాధులు ఇచ్చే దోమనే. నేను ఒక ఈగ. కాదు కాదు, నేను ఒక స్పైడర్. నేను ఒక డ్రాగన్ ఫ్లై. నేను ఒక దోమ. కాదు కాదు, నేను స్పైడర్. నేను ఒక డ్రాగన్ ఫ్లై. కాదు కాదు, నేను ఒక దోమనే. నేను ఒక స్పైడర్ నే. నేను ఒక డ్రాగన్ ఫ్లై. సూపర్, మనం సాధించేశాం. మనం గెలిచేసాం, మనం గెలిచేసాం. ఆ లక్క వాడి రూముకి వెళ్ళాడు. వాడు దానికే పనికి వస్తాడు. పద, మనం ఇంటికి వెళ్దాం. సరే. చివరిగా నేను ఇంటికి వచ్చేస్తాను. ఇది కూడా విరిగిపోయిందా? మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? మీరందరూ వెళ్ళిపోయి ఉంటారని అనుకున్నాను. అన్నీ వెళ్ళిపోయా?
రే లక్క, ఆ కొత్త ఆయుధాల టెస్ట్ ఎలా వెళుతుంది? అది బాగుంది కదా, మళ్ళీ అది నాకు కావాలి. హలో బాస్, ఏ, నాకు వినిపించట్లేదు. ఏం నేను మాట్లాడుతున్నావ్? తర్వాత కాల్ చేస్తాను. సరేనా, బాయ్. బాస్ నా ప్రాణాలే తీసేస్తారు.